శనివారం రోజు ఈ సెయింట్ మార్టిన్ స్కూల్లో ఒక అబ్బాయి చనిపోయింది. ఇది న్యూస్లో కూడా వచ్చింది. ఆ చనిపోయినటువంటి అబ్బాయికి అమ్మాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి స్కూల్లో ఉన్నటువంటి సోషల్ టీచర్ కానీ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులను పిలిచి మీరు వెళ్ళి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళి క్షమాపణ అడుగుతూనే మీ అమ్మాయిని స్కూల్లోకి రానిస్తామని చెప్పేసి చెప్పడంతో ఆ అమ్మాయి మనస్తాపానికి గురై అసలు అమ్మాయికి ఏ సంబంధం ఉందో లేదో అని డిసైడ్ చేయాల్సింది కోర్టు, పోలీసులు, న్యాయ వ్యవస్థ. కానీ వీళ్ళే ఏదో అమ్మాయి తప్పు చేసిందనే విషయం మేనేజ్మెంటు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి అందరికి కూడా రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించేటట్టు చేసి ఇవాళ మేనేజ్మెంటే పూర్తిగా ఇద్దరు చావులకు కారణమైంది. ఇవాళ మీరు చూస్తే ఆ స్కూల్లో దేనికి కూడా అసలు సేఫ్టీ ప్రికాషన్స్ అనేటివి ఏం లేవు. సో అబ్బాయి మొన్న సాటర్డే రోజు ఆ దుంకి చనిపోయింది ఆ పైనుంచి. మరి నిన్న అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఏదైతే నిన్న ఎగ్జామ్ ఉండే ఎగ్జామ్కి రానియలేరు స్కూల్కి పంపిస్తానని వాళ్ళ ఫాదర్ వస్తే లేదు మీ అమ్మాయి వల్లనే ఆ అబ్బాయి చనిపోయిండు కాబట్టి మీరు పోయి వాళ్ళు క్షమించమని చెప్తేనే మిమ్మల్ని అలో చేస్తామని చెప్పేసి చెప్పడంతోనే ఈ యొక్క సంఘటన జరిగింది. చూడండి మీరు ఇక్కడ పోలీసులు వ్యవస్థ అంతా కూడా ఎంత పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా ఉన్నది, ఇవాళ మేనేజ్మెంట్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నది. అక్కడి నుంచి బాడీ వస్తుందని చెప్పి దాదాపు ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ విధంగా నాన్సెన్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అమ్మాయి చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? మనస్తాపానికి గురైంది, ఓపెన్గా ఇన్సల్ట్ చేసింది అనేది మాకు చెప్తా ఉన్నారు. తిట్టారు అని చెప్పి అంటున్నారు, సోషల్ టీచర్ ఎవరో తిట్టారని అంటున్నారు. సో ఏదైనా తప్పు ఆ వయసులో ఉన్నప్పుడు కొన్ని ఆకర్షణ అనేది జరుగుతుంది, దాన్ని కౌన్సిలింగ్ చేసే పద్ధతిలో చేయాలి. సో ఓపెన్గా బహిరంగంగా చేయడంతోనే ఇదంతా జరిగిందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇలా మేనేజ్మెంట్ తప్పు ఉంది. అయితే స్టూడెంట్స్ ని మందలించారు అంటున్నారు కదా, అది లోపల జరిగిందా లేదా అందరి ముందు క్లాస్ రూమ్ లో జరిగింది? అది క్లాస్ రూమ్ లో జరిగింది. ఒక విద్యార్థి ఆ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవడం అనేది జరిగింది. మరి 4 రోజులు చెరువు వచ్చి దాని తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన రోజు సాయంత్రం ఇంకొక అమ్మాయి ఇవాళ చనిపోవడం జరిగింది. ఏదైతే కాలేజ్ లోపల స్కూల్ లోపల జరిగినటువంటి విషయాలు, చనిపోయినటువంటి అబ్బాయి మీ వల్లనే చనిపోయిండు, మీరు అక్కడికి వెళ్ళి క్షమాపణలు అడగండి వాళ్ళ కుటుంబాన్ని, అట్లయితేనే మిమ్మల్ని స్కూల్లోకి అలౌ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ అనడంతో, అదేవిధంగా స్కూల్లో సోషల్ టీచర్ అంటే ఎవరో వాళ్ళను ఓపెన్గా అబ్యూజ్ చేయడము స్కూల్ పిల్లలందరి ముందు కూడా. సో దానివల్ల అమ్మాయి మనస్తాపానికి గురై ఇంటికెళ్ళి ఆ 5 floors మీద నుంచి దూకి చనిపోవడం అనేది జరిగింది. సెయింట్ మార్టిన్ స్కూల్లో ఇది మొదటిది, రెండవది కూడా కాదు, గతంలో కూడా చాలా జరిగినాయి. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి విద్యార్థుల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి ఉన్నది. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ పైన దేనికి కూడా గ్రిల్స్ లేవు, ఇప్పుడు ఫిట్ చేస్తూ ఉన్నారు. ఆ పైకి వెళ్ళే డోర్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వస్తే ఈరోజు లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో విద్యార్థుల యొక్క క్షేమాన్ని ఆలోచించకుండా, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా క్లాస్లో అందరి ముందు అవమానానికి గురి చేయడంతో మొన్న ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది, నిన్న ఒక విద్యార్థిని చనిపోవడం జరిగింది. అయినా కానీ పొద్దున్న నుంచి మేనేజ్మెంట్కి పలుమార్లు విద్యార్థి సంఘాలుగా మేము ఫోన్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం, అదేవిధంగా ఈ జరిగినటువంటి అన్యాయానికి వారి మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క స్కూల్ ఏదైతే గుర్తింపు ఉందో దాన్ని రద్దు చేయాలని FDS గా డిమాండ్ చేస్తా ఉన్నారు. 23 తారీఖు ఏదైతే అబ్బాయి ఉన్నాడో చంపడం జరిగింది. అది ఎలాగంటే సోషల్ టీచర్ ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసి చెక్ చేసి పట్టుకొని మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. మేడం పిలిచి వాళ్ళ పేరెంట్ కూడా పిలిచింది, మదర్ని పిలిచిన తర్వాత అందరి ముందు ఇన్స్టాల్ చేసిన క్లాస్ లో ఫస్ట్ చేసిన తర్వాత మేడం ఉండి తిట్టింది, ప్రిన్సిపల్ మేడం తిడితే అబ్బాయి నేను పైకి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోవడం చెప్పి పైకి వెళ్ళి దిగడం జరిగింది. దుక్కిన తర్వాత శనివారం 3:30 దుక్కిండు, 7:30కి 7కి చనిపోతే నెక్స్ట్ డే సండే హాలిడే, మండే హాలిడే, ట్యూస్డే హాలిడే ఇచ్చి నిన్న కూడా హాలిడే ఇచ్చింది వెనస్డే దగ్గర. దాని తర్వాత నిన్న ట్యూస్డే రోజు అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చిన తర్వాత మీ అమ్మాయి స్కూల్ రావద్దు, ఎగ్జామ్ పెట్టాం మేము, ఫస్ట్ మీరు వెళ్ళి అబ్బాయి చనిపోయింది కదా వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి కాలు మొక్కండి,
అని చెప్పారంట. కాలు మొక్క అని చెప్తే వాళ్ళ పేరెంట్ ఫోన్ చేసిండు, ఇట్లా కాల్మోక్ నీ ఫోన్ చేస్తే అతను ఏమంటే మీ అమ్మాయి కూడా చనిపోవాలి, అప్పుడు మా అబ్బాయి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పారు. అయితే ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, ఏదంటే పోలీసులు చెప్పాలి. చెప్పకుండా స్కూల్ మధ్యలో ఉండి మీరు చేయండి అప్పుడైనా రానేసి అని చెప్పి పేరెంట్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ ఏమాడంటే ఫస్ట్ మీ కూతురు బిల్డింగ్ పడి చచ్చిపోని చెప్పండి, అప్పుడు మా కొడుకు ఆత్మ శాంతిస్తుంది అని చెప్పింది. దాని తర్వాత అమ్మాయి అందరికి చెప్తుంటే ఇంట్లేక ఒక్కొక్కరు ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి నీ వల్ల జరిగింది అందరు అంటుంటే కేవలం ఒత్తిడి గోనై మేనేజ్మెంట్ కూడా జరిపోయింది చెప్పి వదిలేదు కదా, వదలకుండా మళ్ళీ ఫోన్ చేసి మీ అమ్మాయి తప్పు అని చెప్పి మళ్ళీ చెప్పడం వల్ల అమ్మాయి తట్టుకోలేక వాళ్ళు పైకి వెళ్ళి అమ్మాయి ఎవరు లేని టైం వెళ్ళి పైకి వెళ్ళి నొక్కింది. సో ఇది కేవలం జరిగింది స్కూల్ నిర్లక్ష్యం వల్ల. ఇప్పుడు స్కూల్కి ఏవైతే ఉన్నాయో గ్రిల్స్ కానీ ఏం లేదు, అబ్బాయి పైకి వెళ్తున్నా ఏం చేయాలి, టెర్రస్ పైన గ్రిల్స్ తాళం వేయాలి. అయితే నాన్స్ ప్రకారం పెట్టలేదా, నాన్స్ ప్రకారం పైన ఒక్కటి కూడా తాళాలు లేవు, తాళాలు లేకుండా ఒక సీసీ కెమెరా లేదు పైన, లేకుండా ఒక వార్డర్ కూడా పైన లేకుండా నిర్లక్ష్యం వల్ల అబ్బాయి చనిపోయినందుకు నువ్వు చనిపోయిన అబ్బాయి చనిపోయి నీ వల్ల చనిపోయిన అమ్మాయిని చూపించి ఏళ్ళు చూపించి నీ వల్ల చనిపోయిన వల్ల అమ్మాయి కూడా చనిపోయింది. దీనికి కారణం స్కూల్ మేనేజ్మెంట్ రావాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేస్తే మేము పోరాటం మాపము. ఇలాంటి స్కూళ్ళ పైన వెంటనే ప్రభుత్వం యాక్షన్ తీసుకొని సీల్ చేసేదాకా మేము ఊకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నేను చంద్రనగర్ ఎన్ఎస్యూ అధ్యక్షుడిని. గత 6 నెలల నుంచి చూసుకుంటే ఈ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అన్ని చావులు అవుతున్నాయి. ఒక్కొక్క పేరెంట్ 2.5 లక్షలు ఫీజు కట్టి ఈ కార్పొరేట్ స్కూల్లో చదివిపిస్తున్నారు. కానీ వీళ్ళు పిల్లల్ని చనిపోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను దీనికి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఆ పేరెంట్ ఆ బాబు చనిపోయినప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోమన్నారు కదా, ఇప్పుడు ఆ పాప చనిపోయింది, ఇప్పుడు ఎవరు కాళ్ళు పట్టుకోవాలి, ఎవరు వచ్చి కాళ్ళు పట్టుకుంటారు వీళ్ళ కాళ్ళు అని నేను చెప్పేసి అడుగుతున్నాను. ఇక్కడ చదువు చెప్పనీకి వస్తురా, లేకపోతే పైసల గురించి చేస్తున్నారా? ఈ కార్పొరేట్ వ్యవస్థలకి బుద్ధి చెప్పే విధంగా మా ఆర్గనైజేషన్లు ఎప్పుడు ప్రయాసపడుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటుంది. వీళ్ళకి న్యాయం జరగాలని మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. పోలీసు వారు దానికి సానుకూలంగా ప్రవర్తించారు. విజ్ఞప్తి చేస్తా అని చెప్పారు, వాళ్ళకి న్యాయం చేకూరుస్తానని చెప్పారు. సో ఆ పాపకి శాంతి కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా, ఆ బాబుకి పాపకి శాంతి కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ వ్యవస్థల వల్ల ఎంతో మంది తెలంగాణ విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి. అందులో భాగంగా మొన్న సెయింట్ మార్టిన్స్ కాలేజీలో ఒక సెయింట్ మార్టిన్ స్కూల్లో గత వారం కింద ఒక విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి నిన్న చూసుకున్నట్టయితే మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థలు ఈ లెవెల్లో విద్యార్థుల ప్రాణాలు తీసుకునే విధంగా అంటే వైఖరి చూపిస్తున్నాయి. అంటే దానికి ముఖ్యంగా కారణం ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో ఇది ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఏదైతే విద్యారంగంలో మన తెలంగాణ విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయో దానికి తప్పకుండా గవర్నమెంట్ అనేది సమాధానం చెప్పాలి. ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థల పైన తప్పకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఆ విద్యార్థి ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయిండో ఈ స్కూల్ బిల్డింగ్ పైన దూకేసి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఈరోజు స్కూల్లోకి వచ్చి ఒక విద్యార్థిని అవమానించే విధంగా మాట్లాడి ఈరోజు నువ్వు చచ్చిపోవాలని చెప్తే ఆ పిల్ల హోప్లెస్ సిచ్యువేషన్ లోకి వెళ్ళి ఆ పిల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ రోజు దీనికి మొత్తం కారణం అంతేకాకుండా ఈ రోజు ఏదైతే స్కూల్ మేనేజ్మెంట్ ఉందో ఆ పిల్ల స్కూల్ కి రాగానే మొత్తం అవమానించే విధంగా మీరు వెళ్ళి ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల కాళ్ళు మొక్కాలని చెప్పి ఒక జ్యుడిషియరీ అలా చేతిలో ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేయడం వల్ల ఈ రోజు ఆ పిల్ల మానసికంగా లోనయ్యి ఆ పిల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ రోజు మేనేజ్మెంట్ దిగొచ్చి తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క స్కూల్ కి ఇచ్చిన లైసెన్స్ ని రద్దు చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డిని వెంటనే డిమాండ్ చేస్తున్నాం. ఒక్కడు కూడా రాలే. పొద్దున్న 11 o'clock నుంచి ఒక్క మేనేజ్మెంట్ రాలే. ఎంతమంది తీసుకుంటారు? 5 మంది ఆల్రెడీ 5 మందికి ఇస్తే ఒకటి చచ్చిపోయారు. ఇంకెంతమంది తీసుకుంటారు? 15 साल सब दिया उनको स्कूल को, कुछ भी एक ड्यूज नहीं है. మేనేజ్మెంట్ వచ్చి ఇప్పుడు మాట్లాడాలి. మేనేజ్మెంట్ రావాలి. వచ్చారు బ్రదర్ వచ్చారు. स्कूल दिखा दो,
सभी बेटा बेटी मेरा मेरा है, सभी ऑल बेटा बेटी मेरा 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 है, स्कूल का बेटा बेटी मेरा है, स्कूल का बेटा बेटी मेरा है। तो आप लोग मेरा बेटी को कैसे मार दिया? आप लोग मार दिया, आप लोग को मार दिया पूरा, आप पूरा टॉर्चर किया उसको, आप पूरा टॉर्चर किया, लोग ने टॉर्चर किया।